సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకోనున్నారు. వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి బ్రిడ్జ్ను పరిశీలించనున్నారు. అనంతరం బుడిగిడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జీఆర్ కాలనీని సందర్శించనున్నారు. బాధిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు. కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇవాళ కామారెడ్డిలో సీఎం పర్యటన ఏ విధంగా ఉంది, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఇవాళ? కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. ఆగస్టు 27న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం చాలా తీవ్రంగా పడింది. చాలా చోట్ల కూడా రోడ్లు తెగిపోయాయి, పంట పొలాలు నీటములుగా, ఇల్లు కూడా కొట్టుకుపోయి చాలా నష్టం కలిగింది. అంతా కూడా ప్రస్తుతం అయితే అధికారులు నష్టాన్ని దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు ఒక అంచనా వేయడం జరిగింది. ఇందులో పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, దీంతో పాటు ఇండ్లకు సంబంధించిన నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో అంచనా వేస్తూ దాదాపు 200 కోట్ల పైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. దాదాపు 4 గంటల పాటు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. 11 గంటలకు హైదరాబాద్ నుండి కామారెడ్డిలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి చేరుకుంటారు. ఎల్లారెడ్డి తర్వాత లింగంపేట నుండి అక్కడ నుంచి లింగాపూర్లో కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏదైతే నీట మునిగిన పంట పొలాలు ఉన్నాయో అందులో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు గంటన్నర పాటు ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అక్కడ నుంచి కామారెడ్డి నియోజకవర్గాన్ని చేరుకుంటారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి నియోజకవర్గం చేరుకున్న తర్వాత కామారెడ్డిలో జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలను పరిశీలిస్తారు. హౌసింగ్ బోర్డు కాలనీలో చాలా వరద బీభత్సం సృష్టించింది. దాదాపు 64 ఇళ్లు ఇక్కడ ధ్వంసమయ్యి చాలా ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చాలా ఇళ్లలో బురద అంతా కూడా మేటలు వేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వీరన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ఈ అధికారులు ఇప్పటికే అంచనా వ్యయాన్ని కూడా అందించడం జరిగింది. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అంచనా వ్యయంతో ప్రభుత్వం ఏ రకంగా వీరిని ఆదుకుంటున్నదని మాత్రం కొంత చర్చ జరుగుతుంది. తమను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వరద బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు కామారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే రహదారి దాదాపు 26 చోట్ల కూడా డ్యామేజ్ కావడం జరిగింది. ఇటు R&B అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రోడ్లు దాదాపు 250 రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం కావడం జరిగింది. ఇప్పుడు కూడా విద్యుత్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. చాలా కాలనీలకు, చాలా గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా లేని పరిస్థితి. దీంతో ఇటు కామారెడ్డి జిల్లా అంతా కూడా వర్ష బీభత్సానికి అతలాకుతలమైన పరిస్థితిలో ప్రభుత్వం ఇచ్చే సహాయంపైనే బాధితులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తక్షణ సాయం కింద 11,000 రూపాయలు ప్రభుత్వం అందించినప్పటికీ పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలి, అదేవిధంగా పంట నష్టం జరిగినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తుంది. దీంతో పాటు ఇటు కళ్యాణి కట్ట ప్రాజెక్టును కూడా పరిశీలించబోతున్నారు. గత నెల 28నే ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కూడా సర్వే చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాతావరణం అనుకూలించకపోవడంతో నిజామాబాద్, కామారెడ్డిలో సమీక్ష నిర్వహించలేకపోయారు. ఈ రోజు సమీక్ష కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి బయలుదేరుతారు. అయితే కామారెడ్డి జిల్లాను ఆదుకునేందుకు ఎటువంటి ప్యాకేజీని ప్రకటిస్తారనేది మాత్రం చాలా మంది ఆసక్తిగా వరద బాధితులంతా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రం అంతా కూడా పూర్తి ఏర్పాటు చేసింది. హరీష, థ్యాంక్ యూ సతీష్.